అది అక్టోబర్ 7, 2023 5,000 రాకెట్లతో ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి ప్రపంచం మొత్తానికి షాక్కి గురి చేసిన ఆ మిలిటెంట్ ఆర్గనైజేషనే హమాస్. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఇంత భయంకరంగా ఏ దేశం మీద కూడా అటాక్ చేయలేదు. దీంతో ప్రపంచం మొత్తం కూడా ఈ హమాస్ గురించి చర్చించుకుంటుంది. సో ఈ వీడియోలో మీకు ఈ హమాస్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తాను. అంటే హమాస్ అంటే ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఈ విధంగా బలమైనటువంటి ఆర్గనైజేషన్గా ఎలా మారింది, ఇక ఈ ఆర్గనైజేషన్ని ప్రస్తుతం అమెరికా కూడా ఒక ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మిలిటెంట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. ఇది ఇలా మారడానికి గల కారణాలు ఏంటి, ఈ హమాస్ కంప్లీట్ హిస్టరీని మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. హమాస్ అనేది ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్. ఇది పలస్తీనాలో ఉన్న 2 ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఒకటి. ఇది కేవలం 365 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి గల గాజా స్ట్రిప్ని పరిపాలిస్తూ దాంట్లో ఉన్నటువంటి 23 లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ గాజా సిటీ ఏదైతే ఉందో మన క్యాపిటల్ ఢిల్లీలో కేవలం 1/4 మాత్రమే ఉంటుంది. ఈ గాజా సిటీ అనేది ప్రపంచంలోనే ద మోస్ట్ పాపులేషన్ డెన్సిటీ ప్లేస్. ఇక ఈ ఆర్గనైజేషన్ని ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే మరోవైపు ఇస్లామిక్ అరబ్ కంట్రీస్ దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా కాకుండా తమ మాతృభూమి కోసం పోరాడుతున్న ఒక సంస్థగా గుర్తించాయి. ఇక ఈ గుర్తింపు విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ అనేది ఉంది. ఇక ఈ ఆర్గనైజేషన్ ఎలా పుట్టిందో చూద్దాం. అసలు హమాస్ అంటే ఏంటి? హమాస్ అంటే ఒక అరబిక్ భాష, అరబిక్ వర్డ్. ఈ అరబిక్ వర్డ్కి హర్కత్ అల్ ముహవామా అల్ ఇస్లామియా అని అర్థం. అంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇస్లామిక్ రెసిస్టెంట్ మూమెంట్, అంటే ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం. ఈ ఆర్గనైజేషన్ని అహ్మద్ యాసిన్ అనేటటువంటి ఒక పలస్తీనా మత గురువు స్థాపించాడు. ఈ పలస్తీనా మత గురువు అయినటువంటి అహ్మద్ యాసిన్ ఎవరు, ఏ విధంగా ఈ ఆర్గనైజేషన్ని స్థాపించాడో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఈ అహ్మద్ యాసిన్ గురించి ఒక ముక్క మనం మాట్లాడుకోవాలి. సో మనిషి బక్కపరచగా ఉండి మాట్లాడటానికి మాట కూడా సరిగ్గా రాని 12 ఏళ్ల నుంచి తను చనిపోయే వరకు తన జీవితాంతం మొత్తం కూడా వీల్ చైర్కే పరిమితమని చేసినటువంటి ఈ మిస్టర్ అహ్మద్ యాసిన్ ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అదే హమాస్ని స్థాపించాడు. అంటే బహుశా ఎవరు కూడా దీన్ని నమ్మలేరు, కానీ ఇదే వాస్తవం. ఇక ఎవరి అహ్మద్ యాసిన్? మనం ఈ ఎవరి అహ్మద్ యాసిన్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చూడాలి అంటే మనం పలస్తీనాని 1942లో చూడవలసి ఉంటుంది. 1942లో ఈ పలస్తీనాని బ్రిటిష్ వాళ్ళు తమ కాలనీగా చేసుకొని పరిపాలించేవాళ్ళు. అంటే ఏ విధంగా ఇండియాని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారో అదేవిధంగా 1942 టైంలో బ్రిటిష్ వాళ్ళు ఈ పలస్తీనా పరిపాలిస్తున్నారు. ఆ టైంలో ఒక చిన్న పల్లెటూరులో జన్మిస్తాడు ఈ అహ్మద్ యాసిన్. ఆ తర్వాత 1948లో ఇజ్రాయెల్ అనేటటువంటి కంట్రీ పలస్తీనా నుంచి ఏర్పడిన తర్వాత ఈ పలస్తీనాలో ఉన్నటువంటి లక్షల మంది ముస్లింలని ఈ యూదులు వాళ్ళ ప్రాంతంలోని ఆక్యుపై చేసేసుకుని వాళ్ళ ఇళ్ళని ఆస్తులను బలవంతంగా లాక్కొని వాళ్ళని వాళ్ళ ప్రాంతాల నుంచి వెళ్ళగొడతారు. ఈ విధంగా వెళ్ళగొట్టబడినటువంటి 7.5 లక్షల మంది ముస్లింలు, ఫ్రెండ్స్ ఎంతమంది వెళ్ళగొట్టారు అంటే 7.5 లక్షల మంది ముస్లింలు శరణార్థులుగా గాజా ప్రాంతానికి వస్తారు. ఈ 7.5 లక్షల మందిలో ఆ ఒక్కడు, అతనే మొహమ్మద్ యాసిన్. ఈ మొహమ్మద్ యాసిన్ తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాద కారణంగా అతను వెన్నుముక అనేది డ్యామేజ్ అవుతుంది. దాంతో అతని 2 చేతులు కాళ్ళు కూడా చచ్చుబడిపోతాయి. అక్కడి నుంచి
తన జీవితం మొత్తం కూడా అతను వీల్ చైర్కే పరిమితం అవుతాడు. అయితే అతను ఏ మాత్రం కూడా మానసికంగా కృంగిపోకుండా ఆ తర్వాత ఒక గొప్ప మిలిటెంట్ ఆర్గనైజేషన్ క్రియేషన్లో చాలా చాలా కీ రోల్ని ప్లే చేస్తాడు. అయితే ఆ తర్వాత అతని చదువు మధ్యలోనే ఆపేస్తాడు. దానికి కారణం అతను వీల్ చైర్కి పరిమితం అవటంతో. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్తో వీల్ చైర్కి పరిమితమైనప్పటికీ కూడా పుస్తకాల్ని విపరీతంగా చదువుతాడు. ముఖ్యంగా మత సంబంధించిన పుస్తకాలు, అంతేకాకుండా ఫిలాసఫీకి సంబంధించినటువంటి పుస్తకాలు, ఆ తర్వాత ప్రపంచ జ్ఞానానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు విపరీతంగా చదువుతాడు. దీంతో ఇతనికి ప్రపంచ జ్ఞానం మొత్తం వస్తుంది. అంటే ఆ టైంలో ప్రపంచం పొలిటికల్గా, జాగ్రఫికల్గా ఎలా ఉందో బాగా బాగా అర్థం చేసుకుంటాడు. ఈ టైంలో ఇతను ఒకసారి మనం ఇతని గురించి మాట్లాడినట్లయితే ఇతను చూస్తానికి వీల్ చైర్కి పరిమితం అయిపోయి మనిషి బక్కగా బలహీనంగా ఉండి మాట కూడా సరిగా రాకుండా అంటే తడబడుతూ మాట్లాడుతూ ఉండేటటువంటి ఈ మనిషి మాట్లాడినప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేటర్గా లేక వన్ ఆఫ్ ద బెస్ట్ ఓరేటర్గా చెప్తారు. అంటే ఇతను ప్రజల్ని బాగా మోటివేట్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. అయితే ఇతను తన జీవితంలో మొదటిసారిగా ఒక మస్జిద్లో ఇమాం అనేటటువంటి పొజిషన్లో తన జీవితాన్ని మొదలు పెడతాడు. ఆ తర్వాత ఇదే గాజా సిటీలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అది కొంతకాలం చేస్తాడు. ఇలా తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి ఈ టైంలో ఆర్గనైజేషన్ అయినటువంటి హమాస్ని క్రియేట్ చేస్తాడు. అది ఎలా క్రియేట్ అయింది అంటే అది 1987. ఇక్కడ హమాస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే అది క్రియేషన్ ఎలా జరిగింది, ఎలా స్థాపించబడిందో అర్థం చేసుకోవాలి అంటే అంతకన్నా ముందు ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి. అదే ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్. ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ 1920లో ఈజిప్ట్లో ఒక స్కూల్ టీచర్ చేత స్థాపించబడుతుంది. ఈ ఆర్గనైజేషన్ మొదట్లో ఈజిప్ట్ ముస్లిం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్కి ఈజిప్ట్లో వచ్చినటువంటి పాపులారిటీ కారణంగా అప్పుడు అక్కడ పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుంది. మొత్తానికి ఈజిప్ట్కి స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ అంటే ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ ఈ ఈజిప్ట్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కేవలం ఈజిప్ట్కి మాత్రమే పరిమితం కాలేదు. ఆ తర్వాత ఇది అనేక దేశాల్లో అంటే ముఖ్యంగా ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నారో ఆ అన్ని దేశాల్లో తన శాఖల్ని విస్తరించి అక్కడ ముస్లింల వెల్ఫేర్ కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇదే టైంలో అంటే 1973లో దీని యొక్క బ్రాంచ్ని ఈ అహ్మద్ యాసిన్ పలస్తీనాలో ప్రారంభిస్తాడు. కాలక్రమేణా ఈ బ్రాంచ్కి విపరీతమైనటువంటి పాపులారిటీ వస్తుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అహ్మద్ యాసిన్ మంచి ఉపన్యాసకుడుగా పేరు ఉండటం వలన ఇతని ఉపన్యాసాలు పట్ల ప్రజలు బాగా ముఖ్యంగా యంగ్ జనరేషన్ అయితే బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇతను మాట్లాడేటప్పుడు చాలా చాలా శ్రద్ధగా విని బాగా మోటివేట్ అయ్యేవాళ్ళు. ఇదే పరిస్థితిలో మొదటి ఇంతిఫాదా ఉద్యమం అనేది జరుగుతుంది. అది డిసెంబర్ 1987 గాజాలోని శరణార్థి శిబిరంలో పలస్తీనా కార్మికులను తీసుకుని వెళ్తున్న ఒక వాహనంపై ఇజ్రాయెల్ ట్రక్ ఢీ కొనటంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి 4 పలస్తీన్యులు మరణిస్తారు. దీంతో పలస్తీనా ప్రజలకి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఒక రాళ్ళు రువ్వే ఉద్యమం అనేది మొదలు పెడతారు. ఈ రాళ్ళు రువ్వటం కాస్త సమ్మెలు బందులు వరకు వెళుతుంది. దీన్నే మొదటి ఇత్తిఫాదా ఉద్యమం అంటాం. ఈ ఉద్యమం అప్పుడు ఈ పలస్తీనా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యంగ్ జనరేషన్ అందరూ కూడా ఉడుకు రక్తంతో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ కూడా ఈ ఇజ్రాయెల్ మీద ఏదో ఒక విధంగా రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఈ
ముస్లిం బ్రదర్హుడ్ చీఫ్ అయినటువంటి ఈ అహ్మద్ యాసిన్ ఏదో చేస్తే కానీ మనం పాపులర్ కాలేము అని అనుకుని అది 1987లో ఏదైతే ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ని హమాస్గా నామకరణం చేసి అక్కడి నుంచి మిలిటెంట్ ఆపరేషన్స్ అనేవి మొదలు పెడతాడు. 1993లో ఇజ్రాయెల్కి పలస్తీనాకి జరిగినటువంటి ఓస్లో అగ్రిమెంట్కి 4 రోజుల ముందు మొదటిసారిగా మానవ బాంబుని ప్రయోగిస్తాడు ఈ అహ్మద్ యాసిన్. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ హమాస్ ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ మనం అక్టోబర్ 7న జరిగినటువంటి భయంకరమైనటువంటి దాడితో చూడొచ్చు. ఈ హమాస్ని ప్రస్తుతం కేవలం ఈ హమాస్ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్ కాదు. ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు ఆర్థికంగా, సైనిక పరంగా అనేక రకాలుగా ఈ ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేస్తున్నాయి. రానున్నటువంటి భవిష్యత్తు అంటే చాలా ఎక్కువ కాలం కాదు ఫ్రెండ్స్, రానున్నటువంటి కొన్ని నెలల్లోనే ఈ ఏదైతే ఇజ్రాయెల్ పలస్తీనా లేక ఇజ్రాయెల్ హమాస్ వార్ ఉందో అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి తీస్తుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది హమాస్ చరిత్ర. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.